శివమల్ల గుండం కాడ ముక్కు ముఖం లేదు 300 ముద్దలింగాలు అయినాయట 300 ముద్దలింగాలు అన్నట్టు భగవంతా లింగము పై లింగము నట్టడమ మరి బంగారు లింగం శివశంకరుడు నిల్చోదేవాడు ఉన్నాడట 300 ముద్దలింగాల ఎండలింగం పై లింగం ఆ యొక్క బంగారు లింగం కానీ మరి ఆడి బాల పార్వతికి బామా పార్వతమ్మ ఇదే దండుబాట పట్టుకొని పోతే అక్కడ శివమల్ల గుండం ఉంటుంది అక్కడ శివమల్ల గుండం కాడ మరసాల నీళ్ళు కడుపు నీళ్ళు తాగు నువ్వు కడుపు నీళ్ళు తీసుకొని పోయే పార్వతమ్మ అయ్యయ్యో పార్వతమ్మ సంతోషపడ్డది సంబూరపడ్డదట ఇప్పటికప్పటికంటారమ్మా ధనము దాసునోని కెరక ముల్లె మూసినోని కెరక గుణమెరుగంటారే ఇయ్యాల మనసరిత మరగ మెరుగంటారు మరి గొల్ల తాత నాకు తొవ్వ చెప్పిండే ఈ గొల్ల తాత నాకు దారి చెప్పిండు అద్ద పరివడంత దూరము లోపల శివమల్లె గుండం కడ సిరిమల్లె తోటలు వనంగా మరి పట్టినన్ని నీళ్లు తీసుకో పిల్ల అవసరం ఉన్నని పువ్వులు పత్తిరి తీసుకొని ఎన్ని లింగాల పూజ కడతావు కోటి లింగాల కొబ్బరికాయలు కొడతావు పొమ్మన్నప్పుడు పార్వతమ్మ ఏమి చేస్తా ఉన్నది కోతల్లారో అల్లల్లా నేరడి జమేదారి కోయిలో కోవల్లా నేరడి జమేదారి కోయిలో అన్ని పరీక్ష చేసి ఇప్పుడు కూడా కంటి గుడ్డు మీద రెప్పేయకుండా గుర్తుండి కంటి గుడ్డ మీద పోడా ఆడికంటే వారికి జమేదారి కోయిలో యాడికి బయలుదేరా జమేదారి కోయిలో ఇగో మాగట మాగి పోరడు వేసిండు సంగన్న మంచి వేసింది నేను మంచిగా పెట్టింది అన్న నీకు రేపు ఏ కాదు పుస్తమ గుడి మీద పుస్తమ గుడి పార్వతమ్మ వనంగా శివమల్ల కుండల కాడికి ఏనాడు ఏరబోతున్నారమ్మా సంతోషపడ్డదట సంబూరపడ్డదట పడ్డ తల్లి ఏమనుకున్నదట ఈ ఎర్రడి ఎంగల్ల ఇన్ని రోజులు ఏగిందే మరి రోని మిరక పిండ రోజక కొట్టి డవర పుండ దండి కొట్టి ఇప్పటికప్పటికంటారమ్మా ఆడళ్ళకు ఎట్లా అడిగింటాడు నీళ్ళంటే అది ప్రేమనంట అయ్యో రామ 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 తల్లి కళ్ళ చూడబట్టే రామ రామ అమ్మవారు మన చారుడు నిన్ను తీసుకొని తాగిందటరా దేవి అందుకాకపోతే ఏమి వేయాలనుకోని 12 రోజుల దినమైపోతున్నది 12 గడియలు అయిపోతుంది తానం పూజ లేకరా అయ్యో దైవం నీళ్ళు కడుపు తాగి తడిపిడి తాను ఎత్తాడు అంటే అమ్మవారు కాళ్ళు ఏతలు శుద్ధి చేసుకుంటున్నదట
బామ పార్వతమ్మ ఈడికే దాని గిట్లా తలముగా తారం కింద చేస్తామంటే ఈ పూజల బిందం అయితే నేరల బిందం అయితే అనుకుని లోకాల శంకరుడు మాయల రూపం ఎత్తుకొని శివమల్లెగుండం కాడ ఏమిరా ఆడిపాల పార్వతీదేవి భగవంత గుండం కాడికి పోయేరాడు ఒక్కొక్క తంతు దిగుతుంది ఒక్క వర్ణాలు దిగింది బాబ పార్వతమ్మ ఈ కొల్ల శివయ్య వేషం కారణ పడుల మతానమాయమై ఆ యొక్క శివమల్లెగుండం కాడ ఉత్తలమైంది శివమల్లెగుండ కాడ ఉత్తలమై పుట్టు పుట్టు మరి జ్ఞానబలికి పిడికల బండారెడ్డి గోల్డ్ మీద కొట్టుకున్నప్పుడే రామనయ్య శివమల్లెగుండంలో శంభోలింగాన్ని కూడా తాను ఆడుతున్నాడమ్మో పార్వతీదేవి ఏమిరా ఏడిపోతున్నా ఏడు మా కడుకన్నం లేదు కాడు కూర లేదు భగవంత ఆడిపాల పార్వతి శివమల్లెగుండం కాడి ఆడిపాల పార్వతి ఏడ పోయితో భగవంత మరి పార్వతి నీళ్ళు పోతుంది పార్వతి పోయి ఆ యొక్క బ్రాహ్మణయ్య మీద పట్టప్పుడు బ్రాహ్మణయ్య ఏమంటా ఉంది భగవంత బాల పార్వతీదేవి ఆ యొక్క ఆకలి కొన్న పానం వల్ల తీరుతుంది దుబ్బలు కొన్న పానం దుఃఖం చెల్లుతున్నది శివమల్లెగుండం ఒక దంత 4 దంతలు 10 దంతలు దిగినప్పుడే మరి ఆ యొక్క శంభోలింగాన్ని పుట్ట శివ గొల్ల శివయ్య ఆ గొల్ల శివయ్య రూపం పటమార్చి మరి ఆ యొక్క బ్రాహ్మణుడిని కట్టుకొని ఆ శివమల్లెగుండం లోపల తానం ఆడుతున్నాడట మరి పార్వతీదేవి అనగా ఆ యొక్క నీడలు పోయి ఆ యొక్క గొల్ల రామనయ్య మీద ఏనాడు వచ్చి రామనయ్య శనిబెత్తం కట్టి చేతులు పట్టుకొని అమ్మ మీరెవ్వరమ్మ రామ రామ మీరు ఇలా ఈ పొద్దు ఈ యొక్క శివమల్లెగుండం కాడా ఇంతవాడు దాకా నేను ఒక్కనే ఉంటుంటే శివమల్లెగుండంలో వాళ్ళ తానమాడి 300 ముద్దలింగాల పూజ కట్టేవాడిని ఈ పొద్దు ఆ యొక్క శివమల్లెగుండంలో పరిగెత్తుతున్నావమ్మా శివుల మీద కైపీలు కైపీలు వచ్చి మా కట్టల మీద పడితే కట్ట ఏవోదు విద్య శివుల మీద కైపీలు మా కట్టల మీద పడితే శంకుల మీద పడితే శంకునాథం ఏది కట్టనాథం ఏదని చెప్పి పెత్తం కట్టి చేతులు పట్టుకొని మారు దెబ్బలే అయ్యా సంగమయ్య ఏనాడు అమ్మవారు కాళ్ళ మీద పడుతున్నదాటరా అయ్యా సంగమయ్య పుణ్యమేమి చేసిందయ్యా
అన్నం పుణ్యం ఏమి చేసినట్టు నీ సింగుల మీద గైపీడలు పిల్ల నీ సింగుల మీద గైపీడ వచ్చి మా గంటల మీద పడతాయి చెక్కుల మీద పడతాయి చెక్కునాల మీద గంటనాల మీద అయినా కానీ రాజ్యం ఎక్కడ దేశం ఎక్కడ ఉన్నది మళ్ళీ ఎక్కడ పట్టం ఎక్కడ మానకొండ మూడు మందిరాలు ఎక్కడ బిడ్డా మారు పెద్ద పళ్ళు మాట్లాడుతున్నాయి కోరి పెద్ద పళ్ళు కొట్లాడుతున్నాయి గుడ్డేలు గురిమేకలు గంతులేస్తున్నాయి కరెంట్ పళ్ళు లోపల నువ్వు ఒక్కదాని ఉన్నవి ఎట్ట ఎవరు లేదు అంటే చెప్పలేరే ఓ బిడ్డారాయే రాజ్యం ఎక్కడ దేశం ఎక్కడమ్మా అమ్మ అయ్యా మా రాజ్యం అనగా ఇక్కడికి దగ్గర శివపురం అనగా నేను లోకాల శంకరుని భార్య ఉన్నానయ్యా శివపురం లోకాల శంకరుని భార్య శంకరునికి ఏం ఆపద వచ్చింది ఓడలు పోయి మేడలు కాకపోతాయా మేడలు పోయి ఓడలు కాకపోతే ఉన్నోడు లేనోడు కాకపోతాడా లేనోడు ఉన్నోడు కాకపోతాడు జంగమయ్యా మీరు అనగా జంగాలు అంటారు అనగా శివుని పూజ చేసే వాళ్ళు అంటున్నారు అయ్యా ఈ అల్లడి దినమే నాకు పురుగు ముట్టని పుష్పము పురుగు ముట్టని పుష్పం కొరకొనగా కప్ప ముట్టని గౌతమ్ కొరకొన సీడ ముట్టని పత్రి కోసం అనగా ఇంత దూరం వచ్చింది అయ్యా ఈ ఎన్నడొక్కనాడు అనగా తన గట్టె పూజలు తనే కట్టాలంటారయ్యా నేను లేక 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 అనగా ఈ అల్ల దినము లోపల అనగా 100 మంది కొడుకులను అడిగిన జంగమా అట్లా 100 మంది అడవిలను అడిగిన ఫలాల కొరకు అనగా పరిశానం అయిపోతున్నానయ్యా ఎండి కొండ నగరం లోపల 100 మంది ఆడపిల్ల 1 మంది కొడుకులని మున్న అడిగినావు అవునయ్యా శంకరుణ్ణి అడిగితే పురుగుట్ట సూర్యుడని పత్రిక కప్పలేని కవితం తీసుకొచ్చి నాకు పొద్దుగట్ట పూజ మాపు తెలుపమన్నాడు మాపుగట్ట పూజ పొద్దు తెలుపమంటే ఇదెంత పర్వాలేదు సోజమను కారణ పడ 12 కానీ గడియల పోలే పురుగుముట్ట సూర్యుడని పత్రిక కప్పలేని కవితం వరకే ఓ బామరాయే కారణ పళ్ళు తిరుగుతున్నాయి శివమల్ల గుండంగా వాడది ఇక్కడ నేను వచ్చిన అంటావు బామ బామా పార్వతీదేవి పిల్లలు కావాలనా అవునయ్యా నాకు పిల్లలు కావాలయ్యా పిల్లల కొరకే నువ్వు ఇంత బాధపడుతున్నావు అవునయ్యా పూజలే పార్వతీ ఇక్కడ సాగంటావే దేవి పార్వతీ అక్కడ కట్టే పూజలు ఏంటి కూడా లోపల ఏంటి పూల దగ్గర కట్టేది పూజలు శోమల్ల గుండం కాడ నాకు కట్టు బామా అక్కడ కట్టిన పూజలు ఇక్కడ కట్టి ఇక్కడ కట్టిన పూజలు అక్కడ కట్టేది ఏమున్నది బామ పార్వతమ్మ నేను కూడా జంగమయ్య కదా నేను కూడా శివుని పూజ చేసామని ఎక్కడ కట్టిన శివుని దర్శనాలు కదా అన్నాడు జంగమయ్య రూపంగా శివుడు కాలశంకరుడు అమ్మవారు పార్వతమ్మ ఏమనుకున్నదట్టరా అయ్యయ్యో నేను అక్కడ పోయిన తర్వాత 100 మంది పిల్లలను అడుగుతానే 100 మంది కొడుకులను అడుగుతా మరి ఇక్కడ ఒక జంగమయ్య ఇస్తున్నాడే మరి ఇచ్చేటి పొలం ముందు అద్దంటే ఎట్లా ఆ చేతి పొలం కాదంటే ఎట్లా మరి అంత ఫలాల లోపల 1000 ఫలాల లోపల ఈ ఫలం తాగకపోతారా 100 మంది కొడుకుల ఫలాలల్లా ఇక్కడ శోమల్ల గుండం కాడ ఈ జంగమయ్య ఇచ్చిన ఫలం ఒకటి దాగదా మస్తు దాగిపోతుంది అందులో ఏమైనా ఏర్పాటు చేసేది ఉందేమి ఆ ఎడమకన్ను మెల్లవాడు ఎడిపోల శంకరుడు పడికన్ను మెల్లవాడు చాలా ఇయ్యాల రేపు ఇద్దరాల మొగలు కిలో అర్ధ కిలో చికెన్ తెచ్చుకొని మధ్యలో మరుగు మంది పడి గుద్దు ఏర్పాటు చేస్తాడు మొగడు దేవుడే చిత్రాంపల్లినా అదే ఆర్మూర్ దగ్గర మొన్న ఆర్మూర్ దగ్గర దరిపల్లి కాదు జిలేబీ డబ్బలు తెచ్చిన జాన్ కంపేట్లా జిలేబీ డబ్బలు తెచ్చి బాత్రూమ్ లో గుచ్చితే 3 రోజుల దాకా తిన్నారు ముండలు మరి ఎందుకని కూడా దాచి పెట్టుకున్న సొమ్ము కదా అది ఇచ్చి పుల్లగాయ నాకు ఇచ్చింది పెట్టిందే నడమ పెట్టింది కాదు మరి ముండ కూడా ఓపెన్ కాలేదు దాచి పెట్టుకున్నారు కొత్తింది కానీ ఇగో మా వాళ్ళు అట్లా తింటే ఇక్కడ కూడా తింటారు తీపి ఇగో మన ముఖాన్ని తింటాక ఈయన పొద్దుగల్లా ఈ గంగమ్మ జాతర అన్నశాంతి పెట్టి శంకరన్న సంగన్న తిరిపోయానగానే పోయిన నేను పోయి ఇస్తారు పట్టుకోగానే ముందు పొల్లగాడు పెట్టి దాన్ని పెట్టిండు అది ఇస్తారా ఇంత తీసిడు ఏమది నాకు ఇట్లా నాలుగు మీద పెట్టుకున్నా తీయగా రాబట్టి
నాకు సప్పిడి తినాలన్నమాట కారం కారం తినాలన్నమాట మరి బొక్కలు జిగిరాలన్నమాట అమ్మ దగ్గర మంచి బ్రాహ్మణమ్మ దాడ ఎందుకంటే తీపి పదార్థం తినాలి చిన్న పొరగాడికి ఇక బేగంపేట అక్కడ కూడా పెడుతుంది అట్లా నేను అక్కడ కథ చెప్పబోయినా ఇక నీ ఆసుంటాడు రొట్టెల మీద ముక్కలు వేసుకొని తిన్నాడట ముఖాన్ని అయ్యో పొద్దుగా అయ్యా జగమయ్యా ఇక నేను పొలంకు నీకు పూజలు కట్టన్నా ఇక్కడ అక్కడ కట్టే పూజ ఇక్కడ కడితే నీకు సంతానం ఇస్తానమ్మా పక్క ఇస్తావా పక్కిస్తా దాన్ని ఇయ్యకపోతే ఇక పెద్ద ఆతం గొల్లల పెద్ద ఆతం అంతేంటవా తప్పకుండా అమ్మవారు పార్వతమ్మ ఇక యాజ్యమే కూర్చొని సమానం అనుకోని చల్లవాడికి వెళ్ళి దేవతాడికి వెళ్ళామంటే పళ్ళ తోటలోన అయ్య పువ్వులు పుష్పాలు అయ్యాల ఉన్నాయట పాల తోట లోపల ఎట్లా నందివర్ధం పువ్వుల ఒకటి విష్ణువర్ధం పువ్వు రెండోది బ్రహ్మవర్ధం పువ్వు మూడోది ఉన్నది అవ్వలాల పూల కళ్ళాలు పూల కళ్ళాలు విష్ణువర్ధము పువ్వులెంపబట్టే లింగరామే మీద పూజలు కట్టబట్టే కాకపోతే బ్రహ్మవర్ధము పువ్వు పువ్వులెంపబట్టే లింగల మీద కట్టి పదెల్లానో పప్పది ఐదెల్లానో హరది పట్టాబట్టే సిమెంటినే కడిరా సిన్ని పర్వతమ్మ రాగి పూసూరా రంభ పర్వతమ్మ విష్ణువర్ధం పువ్వు తీసిన ఎట్లా అడిగితే బ్రహ్మవర్ధం పువ్వు తీసిన దేవి రెండు పువ్వులు తీసిన దేవి ఎట్లా అడిగితే లింగాల మీద పెట్టి పూజ కట్టినారు నందివర్ణ పువ్వు అంటే పూర్తి కథల పువ్వు అవ్వలాల అది లోకాల శంకరుడికి ఎక్కేది అవ్వలాల పువ్వు కాడిగా అమ్మవారు వెళ్ళిపోతూ ఉన్నదమ్మవే పువ్వు కాడికి పోయేటప్పుడు లోకాల శంకరు ఉరగంటి ఎట్లా ఉరగంటి చూపు చూపుతున్నాడు అంటారా పార్వతమ్మ రెండు పువ్వులు తీసిన పూజలు కట్టిన పార్వతమ్మ ఎట్లా అడిగంటే పూలు కట్టాల పువ్వు తీసుకోండి నా తాడికి ఎట్లా అడిగంటే ఎండి కొండ బియ్యం చెప్తారు బామ ఇప్పుడే నీ పువ్వు తెంపకుండా మాయల తోడి దేవుడు మనసు దారుణంగా 12 చిరుతల పరతాపడాగన తయారు చేస్తున్నాడే లోకాల శంకరుడు మాయల కోరి దేవుడు మనసు దారుణంగా ఏమి ఎత్తం ఉన్నాడు ఓ రామ రామ అటువంటి మాయల కోరి జంగమయ్య మంత్ర కోరి జంగమయ్య భగవంత మరి రూమయ్య తీసిడు శివజంగమయ్య పాడు చేసి ఏమైనా పని పతాపి రాగానే వెళ్ళిన పతాపి రాగానే తీసిరాడే బిడ్డ బిడ్డ యొక్క పూడి దగ్గర పూలు ఏనాడు పారతమ్మ మీకన్నా తల్లి పారతమ్మ తెంపుతానికి వస్తుందో పుసపుసమయ్య మూతలు పెట్టి పుసపుస మరి పుసరొట్టు మనుడు నది జంగమయ్యా ఏనాడు చెప్పిన భగవంత మరి ఆ యొక్క బుడిది కడల పూజ పార్వతీదేవి పోయినప్పుడే 12 పతాపి రాగన్నా ఏమంట ఉండు అడవండి నాగన్నవైన గాని పార్వతీదేవి పువ్వులు తెంపేటప్పుడు లోకాల శంకరుడు మెడలున్న నాగన్న తీసి పార్వతీదేవిని కరుమని చెప్పినప్పుడు నాగన్న ఎట్లా అత్తున్నాడు ఓ లోకులాలో సుమారి మొయ్య కొట్టుకుంటా దిగు నాగన్న నగన్న దిగురా సుందరి నాగో నగన్న దిగురా సుందరి నాగో నగన్న ఇప్పటికే మొంచెడు రా నగన్న నీతోగ తిట్టెడు రో నగన్న నీతోగ తిట్టెడు రా నగన్న
సంతి ఎదురురా నగన్న తీసి ఎదురురో అయ్యా సలగొందరగానగన్న సాగి పందవురా నగన్న హరిగి పందవురా నగన్న సల్లార పురుగాని నగన్న సాగి ఎదురా నగన్న తీసి ఎదురురో నగన్న దిగునగన్న నగన్న దిగురాసునరుగానో నగన్న దిగురాసునరుగానో నగన్న దిగు 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 దిగునగన్న నగన్న దిగురాసునరినాగో నగన్న దిగురాసునరినాగో నగన్న దిగు దిగునగన్నో నగన్న దిగురాసునరుగానో నగన్న దిగురాసునరినాగో నగన్న దిగునగన్న నగన్న దిగురాసునరినాగో నగన్న దిగురాసునరినాగో నగన్న మయ్యా మయ్యారో నగన్న మోతల పెట్టడరో నగన్న మోతల పెట్టడరో నగన్న ఇంటి గోడల్లో నగన్న ఎడుగురారల్లో నగన్న ఎడుగురారల్లో నగన్న పుచ్చ 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 ఏ హడగోడల వీరా నగన్న హరిగి పందవురా నగన్న సాగి పందవురా నగన్న దిగు దిగు నాగన్నో నగన్న దిగురాతుందరనాగో నగన్న దిగురాతుందరనాగో నగన్న దిగు దిగు నాగన్న నగన్న దిగురాతుందరనాగో నగన్న దిగురాతుందరనాగో మయ్య 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 మోతల పెట్టుకుని నాగన్న మనక ఎట్లాడి అంటే మనకు మళ్ళీ చెట్టు మీద వస్తున్నారు అమ్మవారు పార్వతి 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 అమ్మవారు పార్వతి రామ రామ అమ్మవారు పార్వతి రామ రామ కుండలు పూతులే రామ రామ పువ్వుల వట్ట వట్ట రామ రామ పువ్వుల వట్ట వట్ట రామ రామ కదరిల పార్వతి రామ రామ కదరిల పార్వతి రామ రామ ఏమియకు సంగమయ్య రామ రామ ఏమియకు సంగమయ్య రామ రామ ఎత్తువాల సంగమయ్య రామ రామ ఎత్తువాల సంగమయ్య రామ రామ విష్ణు వర్తంబే రామ రామ విష్ణు వర్తంబే రామ రామ బ్రహ్మ వర్తంబే రామ రామ బ్రహ్మ వర్తంబే రామ రామ కుప్పులంగ వెప్పినాను రామ రామ కుప్పులంగ వెప్పినానే రామ రామ పూజలు కట్టినానే రామ రామ పూజలు కట్టినానే రామ రామ పుట్టినది ఒక్కడేమో రామ రామ పుట్టినది ఒక్కడేమో రామ రామ బ్రహ్మ వర్తంబే రామ రామ బ్రహ్మ వర్తంబే రామ రామ పూడిని కాటల రామ రామ పూడిని కాటల రామ రామ కుప్పులంగ రామ రామ కుప్పులంగ రామ రామ పన్నెండు తిరుసుల రామ రామ పన్నెండు తిరుసుల రామ రామ వర్షాపనాగండే ఏనాడు అమ్మవారు తాడి కచ్చి భయపెట్టినప్పుడే జీవించి దేవార్త పెట్టినారు అమ్మవారు వనంగా నరలోకం పుట్టవంతం పెరగవంతం ఉంది వనంగా ఉప్పు నీళ్ళు పప్పు నీళ్ళు ఒక్క చోట పడికేదన్నరే కాపులు కరణాలు కట్టి వనంగా కొట్టి వనంగా నీ నోటి లోపల పైస పెట్టి కాల పెట్టరన్నాగా ఏనాడు దేవుడు తల్లి వనంగా గుండెలు గుప్పిళ్ళు మంది వనంగా కార్యాలు జల్లుమని మరి ఎట్లా బూడిది కడల పువ్వుని ఎంపుతున్నది పార్వతమ్మ లోకజంగమయ్య కన్నవార చూసి ఏమంట ఉన్నాడే శివుడంటే పుట్టోడు కాదు శివుడంటే చిన్నోడు కాదు శివశంకరుడు సంగమయ్యా ఆడవారి హస్తంలో హస్తమేసిన సంగతి మరి కాదు లేదా పుట్టలేని సంతానం మోడి కడతానంటే ఎండి కొండ మీద కట్టే పూజ ఇక్కడ శివమల్ల గుండం గడ కడితే నేను సంతానం మోడి కడతానంటే వెంట పాదము ఎనక దింపరాదు ఎనక వెంట పాదం ముందు దింపరాదు భగవంత పార్వతికి తప్పకుండా నేను శివమల్ల గుండం కాడ సంతానం మోడి కట్టి ఎండికొండ నగరం వచ్చినాక భగవంత రాజా కొన్న వాళ్ళ కూడినవా దొక్కల పొంగేసినావు పదరాజుల కూడి పక్కన పొంగేసినావు ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళొచ్చిందని కానీ కష్టాలు పెడతానంటుండు అయ్యో దేవుడు గుడ్డోడు కాదు రాజంగమయ్యా అటువంటి వారి నేను ఎక్కడికి వెళ్ళి దేవాలి మరి ఆడదానికి మాత్రం నేను అభ్యమ సంగీతి మరి మనం ఎక్కడికి వెళ్ళి దేవాలి కానాడ పడిన పొలం ఎక్కడికి వెళ్ళి ఇయ్యాలని చెప్పి అరిచేతులు అంజనం పట్టుకొని అష్టము లోకాలు చూస్తుంటే అంజనం లోపల ఎవరు దిగుతున్నారు భగవంత రాజా దొరకొండ పట్టమేల దొరపెద్ది రాదు తమ్ముడు అందరికన్నా చిన్నవాడు ఆవుల పోలు రాదు అన్నకు సేవలేటి ఆవుల గోవుల మంద భగవంత రాజా ఆవుల గోవుల మంద ఉన్నది కాబట్టి అమ్మ సౌడలమ్మ దేవి సౌడలమ్మ చిన్న బిడ్డ సౌడలమ్మ లోపల ఏనాడు దిగిందో మరి శివసంగమయ్య గుడి అంటే గుడ్డోడు కాదు శివుడు అంటే చిన్నోడు కాదు సౌడలమ్మ ఎది విధంగా నిలుస్తున్నాడు ఓ దేవసంగమయ్యా రావుల్లో పుట్టిన ఆవుల పెరిగిన బిడ్డరాల సౌడలమ్మ నా దేవిరాల సౌడలమ్మ పుట్టిన ఆవుల పెరిగిన బిడ్డరాల సౌడలమ్మ దేవిరాల సౌడలమ్మ
ఊళ్ళో పుట్టిన ఊళ్ళో పెరిగిన బిడ్డరావే సౌడలమ్మ నా దేవి రావే సౌడలమ్మ ఊళ్ళో పుట్టిన ఊళ్ళో పెరిగిన బిడ్డరావే సౌడలమ్మ ఊళ్ళో పుట్టిన ఊళ్ళో పెరిగిన బిడ్డరావే సౌడలమ్మ నా దేవి రావే సౌడలమ్మ ఊళ్ళో పుట్టిన ఊళ్ళో పెరిగిన బిడ్డరావే సౌడలమ్మ ఊళ్ళో పుట్టిన ఊళ్ళో పెరిగిన బిడ్డరావే సౌడలమ్మ నా దేవి రావే సౌడలమ్మ ఊళ్ళో పుట్టిన ఊళ్ళో పెరిగిన బిడ్డరావే సౌడలమ్మ ఊళ్ళో పుట్టిన ఊళ్ళో పెరిగిన బిడ్డరావే సౌడలమ్మ నా దేవి రావే సౌడలమ్మ ఊళ్ళో పుట్టిన ఊళ్ళో పెరిగిన బిడ్డరావే సౌడలమ్మ జగమ చెప్పడా గోపాల ప్రియ కొనకు వెక్కప్పుడు ఆవుల గౌల మందిరం సౌడలమ్మ ఎట్ల భగవంత ఆవుల గౌల మందిరం ఎదుర్కొన్నాడు రాయవో లోకాల శంకరుడి మాటలు తొలితోనే కొండ తొనకొండ పట్టం ఎప్పుడు వినిపించినాయో నాయనారు నాయనా ఒరి నాయనో నారాయణ నాయనారు నాయనా ఒరి నాయనో ఎరియని ఎత్రా ఒరి నాయనో నారాయణ ఎరియని ఎత్రా ఒరి నాయనో నారాయణ పన్నెండు బిగరే ఒరి దేవుడు నా దేవుడు పన్నెండు బిగరే ఒరి నాయనో నారాయణ ఆవుల మందరా ఒరి నాయనో నారాయణ ఆవుల మందరా ఒరి నాయనో పన్నెండు బిగాల పెట్టు తొలితోడ కొండ తొనకొండ ఏల తొర పెద్ద రాజు ఎవ్వలాల చిన్న నూకల రాజు పెద్ద నూకల రాజు చిన్నవాడవని ఆవుల్లో పోల రాజు ఆవుల మంద మీద ఎట్లాడి అంటే కట్టు కావాలన్నాడట మంద లోపల ఉన్నది అమ్మవారు చౌడలమ్మ మనగా ఎట్లాడి అంటే పుట్ట పెద్దనట్టు బదిలి చిల్లగా చిత్తులు ఎత్తులే లేపి మన ఏమంట దేవుని పెడుతున్నది అమ్మవారు అన్నా అన్న ఎట్లాడి అంటే మనకి నీ మంద లోపల ఆసన్నమైపోతుందన్నయ్యా ఈ జన్మదాలించి ఎట్లాడి అంటే మన లోకాల శంకరులు పిలిచినప్పుడు వస్తన్నయ్యా పోతున్నా పోతున్నా వెళ్ళిపోతున్నా చెప్తున్నా అన్నయ్యా సౌడలమ్మ ఏమైందమ్మా నేను మనగా ఎట్లాడి అంటే లోకాల శంకరుడు పిలుపులు ఎప్పుడు వినిపించినాయో నా కష్టం ఇక్కడ ఆసన్నం అయిపోతుంది నేను వెళ్ళిపోతున్నా అంటున్నా అమ్మ సౌడలమ్మా ఈ పొద్దు నువ్వు పోతానంటే చెల్లె చౌడలమ్మ నువ్వు నా ఆవుల గోవుల మందరికి రాకముందు చెల్లె చౌడలమ్మ ఏడు పుట్టుకుంటే ఆవులుంటే చెల్లె మరి నువ్వు వచ్చినమంటే అన్నకి సవలేటి మంద కట్టల మంద కట్టింది 2 మంద ఈరింది మరి అన్నకి సవలేటి మంద అయింది ఇయ్యాల పోత పోత అంటు నువ్వు చెల్లెలా మళ్ళీ నడత్తవే ఓ చెల్లెలానే ఇంటవరా ఓయన్నా ఈ మంద మీద ఓయన్నా నేను ఎట్లా వస్తానా ఇంటి ముందు నేనన్నా వస్తానా గుంటులమ్మ నాయరో నీ మంద మీద వస్తానా అయ్యో సిట్టుకులమ్మ నాయరో నేను నువ్వు వస్తానా అన్నా నీ దుబ్బలమ్మ నాయరో నేనన్నా వస్తానా అన్నా అన్నా మళ్ళీ ఎప్పుడు వస్తా అంటున్నావు అడవిలో అన్న ఎట్లాడి అంటే నీ కోడి సంపదున్నా నీ కోకరై కదన్నయ్యా నువ్వు అట్క సంపదున్నా నేను ఎట్లాడి అంటే వంగిరై కదన్నీ ఉన్నానన్నా ఏ లాడిగడ చాలని బియ్యం దాన్ని ఉన్నారు అన్నయ్యా నేను వచ్చిన్నాడు అన్నయ్య ఎట్లాడి అంటే ఆయన ముందర తిరుగు లోపల కుంటులమ్మనై నీ మంద మీద వస్తన్నయ్యా దుబ్బలమ్మనై నీ మంద మీద వస్తన్నయ్యా కాలం వెళ్ళినాకారు అయ్యో కాడిదాలని ఎత్తేరా కాలం వెళ్ళిపోయిన కన్నయ్య కాటాలగా తొనక్కడ దొరికిపోతున్నయ్యా నేను వెళ్ళిపోతున్నారా ఇన్ని రోజులు నీ మంద మీద కావాలి కాదు కన్నయ్య నాకు వర్ణమీయమని అడుగుతున్నది అమ్మ సౌడలమ్మా నాకు వర్ణం అయ్యేటువంటిది కావాలండి అన్నయ్య అంటే పుట్టు అనగా గొడ్డురాలు అనగా గంగ్యావు కావాలన్నయ్యా ఉరవమ్మ పల్లె పుట్టు గొడ్డురాలు అయితే అనగా నా కాపాది కాలంలో నా కాపతే రాను రా
ఆపదరాలంటే ఒకవేళ అత్తెట్ల సెల్లెల మాకు ఎట్లా ఒక్కనాడు దినము లోపల నాకు ఆపదంటే ఆపద రాదన్నయ్యా దప్పడాపాది అత్తేరో నీ మందలున్నా గంగావు నీ మందలున్న గంగావు నిండు గర్భవతి అన్నయ్య ఎట్లా ప్రసవిస్తుందన్నయ్యా నా కాపదచ్చదాకా గంగావు కట్టనే కట్టది అన్నయ్యా సత్య ధర్మాత్మ అనందమైన నా ఆపద వచ్చినప్పుడు మనగా కట్టి కన్నయ్యా పాలసేపుడు తెచ్చిరో నాకు ఓసిపోతుందా మంద లోపల ఎప్పుడు మనగా పుట్టు కొట్టురాలు వరకొమ్ము గంగావని ఈయన కట్టిందన్నప్పుడే నా చెల్లెల వరంగా ఆపది కాలంలో ఉన్నదనుకోరా నా చిన్న అన్నయ్యా ఇక నాయన పిలుపులైన నేను పోతా అంటున్నావు పోయి మళ్ళా బలమ్మన చిక్కులమ్మన యొక్క ఇట్లా వారి నాల పేర్లు పెట్టుకుని వస్తాను నువ్వు చెల్లె సరే పోయిరా చెల్లె అన్నప్పుడు ఎట్లా దీవించి దీవతలు ఇచ్చిన అనగా కుడి వస్తుంది లేపిన వస్తుంది దించింది అనగా కొండకెళ్ళి అనగా ఎట్లాడి లోకాల అడవి లోపల ఉన్నాడట ఆకి దూరవదు కారణ పడి పిట్ట దూరవదు పీమరు అది గట్టి లోపల కిలకిల నవ్వుతున్నాడు ఓ రామ రామ బిడ్డ చూడమ్మా ఈ రూపం పట మార్చి బిడ్డ ఈ పొద్దున ఎందుకు ఇచ్చిన బిడ్డ రూపం పట మారవాలి ఆ యొక్క సౌడల రూపం పట మార్చి మీ తల్లి పార్వతీదేవి వరంగా గర్భం లోపల నువ్వు ఆ యొక్క నల్ల వశమ రూపమై బిడ్డ ఇయ్యాల సౌడల రూపం పట మార్చి మీ తల్లి గర్భమందు పార్వతీదేవి గర్భమందు నల్ల వశమ రూపమై నువ్వు టాడే ఒక అన్న బిడ్డ ఎట్లాడి జన్మ సాలించాలి ఇంకో మరో జన్మ ఎత్తాలంటున్నాను ఆయన ఈ ఎల్లాడి దిగావే అమ్మవారు సౌడారా అమ్మవారు సౌడలమ్మ అందరికంటే ఏడుగురికంటే చిన్నది నల్ల ఓషమ్మని ఎవ్వలా అబ్బబ్బబ్బబ్బ మాయల కోరి సంగమా మనసోపదారి సంగమా కాదు కాదనుకుంటా ఎట్లాడి అంటే అడివి లోపల నన్ను పిలిచినవురా వెనుక ఏదో కారణం ఉంది కారణం లేకపోతే ఎండి కొండకి ఎరలేక వెళ్తుంటివురా కాకపోతే నన్ను ఎట్లాడి అంటే ఏలాడి అంటే ఉన్న స్థలము లోపల తొలి చూడకుండా కత్తుంటివురా దొంగ చీకటి ఒక్కడైతే దొరకెక్కడ దొరకదంటారా నీ తారున్న రూపాలు పుడమరుపుతానంటుంది వాచావులమ్మ అబ్బా నాయనా ఇప్పుడు మనగా నువ్వు చెప్పినట్టుగా ఈ జన్మను మనకు సాలించి మరో జన్మ ఎత్తుతా గానీ నాకు ఒక చిన్న కోరిక ఉన్నదయ్యా. ఏందమ్మా నా దగ్గర నువ్వు దాయవలసిన అవసరం ఏముంది కోరుకో. అలాంటిది ఏమి లేదంటవా? ఏం లేదు. ఎడమన ఏముందమ్మా అయ్యా? ఎడమన ఏమో ఉన్నది, కుడిన ఏమున్నది? అన్ని నా దగ్గర వస్తువులు పెయ్యన్ని పుష్పాలు ఉన్నాయమ్మా. మరి కుడిన ఏమున్నది నాయన? సిరిశూలం ఉన్నది. సిరిశూలం ఉన్నదంటున్నావా? మరి మరి నీ కట్టుకున్నది ఏమది నడుముకు? పులి శర్మము.
మాయ గుర్తుల పొంత పులిసరమన్నది అంటున్నవే మరి నాకు అనంగా ఇంట్లో వండ్లకెళ్ళి ఒక్కొక్క చారణం అంతా నాకు ఇయ్యాలనయ్యా. సరే నా దగ్గర ఉన్న వస్తువల్ల నీకు సగ భాగం ఇవ్వమంటు బిడ్డ. సరే ఇస్తున్నప్పుడు ఇస్తున్నావు ఇచ్చి మనకి ఇచ్చి మర్చండి నాలుగు మీద రాసుకోవాలి. అమ్మవారు అమ్మవారు అట్లా అట్లా ఎట్లా అడిగంటారుగా అయ్యగారు దగ్గర ఉండేవారు 66 వర్ష చక్రాలట. మరి 66 వర్ష చక్రాలు తీసుకున్నది. మరి ఏలాంటి అంటే తల్లి మనకు అన్ని తీసుకున్న తర్వాత ఒక్కటి మనకు నొచ్చ చిత్రకన్ను ఉన్నది నాయన. ఆ చిత్రకన్ను లోపల మనగానే అర్ధ భాగము నాకు ఇచ్చి మర్చుకోమని ఒక్కడికి ఇట్లా ఇచ్చినట్టయితే నువ్వు అన్న కోరిక నెరవేర్తా. లేకపోతే నేను పోతున్నా డాడీ. డాడీ లేదు డాడీ వెళ్తున్నాడు. ఇస్తావా ఇస్తావా మరి ఇలా ఇష్టం ఉంటే ఇంత లేకుండా లేదు కదా. ఇక నీ ఇష్టం ఉంటే ఇస్తా, నా ఇష్టం ఉంటే శివమ్మ మరి పోతే అయిపోయింది కదా. ఇగో నీకు ఇచ్చేది అన్ని ఆదివారం పొద్దులని అవి కూడా ఇష్టం ఉంటే ఇష్టం లేకుండా లేదా అంతే అంటవా? ఆదివారం పొద్దుగా ఇచ్చేది అట్లా ఏమనుకోరయ్యా. మా గంగాపుత్ర సంఘం అవే వస్తాయి. ఫోన్ పే అనవసరం పని ఏం లేదు. కైకి కరెక్ట్ చేస్తే కష్టం అదే వస్తుంది. శంకరన్న మానే చెప్పిండు తమ్మి ఇప్పుడే ఫోన్ పే కొట్టాలా నీకు ఫోన్ పే కొట్టాలంటే అన్నాదే అన్నాదే అని నేను అనంగా కూడా కొట్టింది. కొట్టిన ముందు రూపాయి కొట్టింది మరి అగో చెక్ చేసుకోవచ్చా బటన్ అంతే అంటవా? ఇప్పుడు దమల బుగ్గ ఈడ మెలిగింది గాడ మెలిగింది అనుకో. సరే నా డాడీ నీ చిత్రకాన్ని ఇస్తేనే ఉంటా, లేకపోతే నేను ఎంత డాడీ నాకు పని బాగుంది డాడీ. ఏం బాగుంది ఎందుకంటున్నా వీళ్ళందరూ చూసి చూసి పండుకుంటారు. పైన ఓమేద్దా వీళ్ళు వండుకుంటారా? వీళ్ళు ఆల్రెడీ వండుకున్నారు. వండుకున్నారు చల్లగా ఎదురొస్తుంది గాలి వస్తుంది. పడుకోకపోతే ఏం చేస్తారు కానీ. సరే బిడ్డ సరే చిత్రకారు నీకు అద్దమ్మా ఇయ్యాలి డాడీ. నేను ఇస్తేనే తీసుకుంటా, లేకపోతే నేను ఉండే వెళ్ళిపోతా డాడీ. కళ్ళ కలియో కలిదామర పుట్టవంతమున్న పెరగత ఉడకవంతమున్నది. కళ్ళ కలియోగం మీద బిడ్డ నేను చిత్రకాన్ని పెట్టుకొని చూస్తూ అంటే ఆ నరలోక భగ్రమడి పశుమైపోతారు అంత బిడ్డ. అయ్యయ్యో ఏ లోకాల సింగరు వద్ద అమ్మవారు అడుగుతున్నదట. బిడ్డ బిడ్డ నేను పుట్టిన కన్ను కాదు, వచ్చినప్పుడు మనకు వచ్చిన కన్ను కాదు. ఎట్లా అడిగి అంటే మనకి ఏనాడు బిడ్డ ఇది ఆదిశక్తి తాడికెళ్ళి తీసుకున్న వరం ఉన్నది బిడ్డ. నీకు ఇస్తే ఎట్లా ఉంటది ఆడి దాంట్లో వాడి దాంట్లో పోయిందంటే వర్తం ఉండబోదని బిడ్డ ఎలిసి మర్చిపోమని నీకు నష్ట శత్రకని వరి భాగం ఇస్తున్నా గాని నీకు పండుగైన రోజు ఉండాలి, పప్పమైన రోజు ఉండాలి. 3 రోజులకు ఎక్కడున్న చిత్రకన్ను అక్కడ చేరాలి బిడ్డ. అదే వాడిదా నష్టగిరి ఎప్పుడు చిత్రకన్ను ఉంటే తెలిసినోడు తెలవనోడు నీ కుడి ముందుకు వస్తాడు బిడ్డ. కాదు కాదని కూడా మొక్కినప్పుడు కఠినమైన పని చేస్తాం అంటున్నాడు లోకాల శంకరుడే. అప్పుడు అనగా అమ్మవారు మనకు అన్ని తీసుకొని మనకి ఎట్లా అడిగంటే 66 చక్రాలు తీసుకొని సింగన దుంకింది మనగా 6 చేతి లోపల దుంకిందంట. దుంకినప్పుడు మనకి ఎట్లా అడిగంటే కింద ఎడమ చేతి పెట్టిన తల్లి నెత్తి మీద కుడి చేతి పెట్టి కుంగుమని ఈ పకాయ పిండెము తయారు చేసిండురా ఆ శంకరుడే. సరే శంకరుడు ఆ యొక్క యాపకాయ పిండి చేసుకుని ఏడవ సంఖ్య కేసిండు, ఏది పట్ట జోలే, కుడి సంఖ్య కేసిండు, 12 పట్ట జోలే జోలు వేసుకొని ఎక్కడ పోతా ఉండు దేవజంగం అయ్యా. అది శివమని లేకుండా శివమని లేకుండా జంగమయ్యో అయ్యో అయ్య రావే కన్నా చెప్పలేదా సంతానం ఇత్త బిడ్డ తెచ్చిన పొలము తెచ్చిన బిడ్డ దూరం ఉండి మాట్లాడు. నాకు పొలం అంటే ఇష్టమయ్యా. పొలం అంటే నీకు ఇష్టమే కానీ ఇష్టం అనుకున్నావు. మా నర్సా చిన్న అట్టి షాపులు రొయ్యలు తెచ్చి అమ్ముకరణ పోతే ఇగో మిరికం నాటికి ఇంటికెళ్ళి వస్తాయి పట్టు షాపులు.
వాళ్ళకి అద్దని ఊరోళ్ళకి నీకు ఇస్తాను ఊరోళ్ళ కత్తి కాదు ఆ దినరే మీరు తొక్కపోతుంటారే మీరు వాళ్ళు ఈ ఊరోళ్ళకి ఇట్లా ఈ ఊరోళ్ళకి ఈ ఊరు ఈడి ఉంటాయి ఈడు ఉంటాయి ఆడికి వచ్చేది కాకపోతే ప్రేమ ఉంటుంది కిలో పంపిస్తారు వాళ్ళే పాపం వాట్సాప్ లో చేసి వస్తాయి షాపులు బొమ్మ పెట్టి సరే పోయిసారి మీ సరిపల్లికి రాలేవా ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా పంపింది మీ సరిపల్లి లక్ష్మణ్ ఆడికి పంపలేరా సరే విద్య శ్రీపాదాలు ఒక దగ్గర పెట్టి అయ్యో జంగమయ్యా ఫలం తెచ్చినావు కదా ఫలము దూరం ఉంటే నేను పోతానయ్యా నాకు పొద్దు పోతుంది దూరం ఉంటే ఇస్తా దగ్గర ఉంటే ఏం పని దగ్గర ఉంటే ఇచ్చే ఫలం కాదు అంటే నీకు దగ్గర ఉంటే దూరం ఉంటే ఇస్తావయ్యా దూరం అంటే కాదు దూరం ఇప్పుడు నా అవసరం కంటి పని చేస్తున్నాను ఇట్రా ఈయనకి రా ఇప్పుడు ఏమన్నా దూరం ఉండమన్నా నీకు ఫలం కావాలన్నా పోకయ్యా లైట్ ఎత్తా పోకయ్యా ఈయనకి రా వచ్చినయ్యా రెండు శ్రీపాదాలు ఒక దగ్గర పెట్టు ఏటికి కాకివల కళ్ళు ఈ పిట్టెలో రెండు శ్రీపాదాలు ఒక దగ్గర దోషిలో పెట్టి ఫలము దోషిలో పెడితే దొరికిపోతుందమ్మా ఇక కొంగులో పెట్టి మరి పట్టుకుంటా కొంగులు పెడితే నీకు నాకు కొట్టేతనం అవుతుంది ఈ ఫలం చాలా ఉందా ఇక సింగులో పెడతా సింగులో పెడితే చిత్తిపోతుంది ఇచ్చి పాడు కానీ మరి ఈ పులా పెడతా తీసిపోతుంది మరి ఎత్తి మీద పెట్టి మంచి నెత్తి మీద పెడితే కుంగిపోతుంది నీ ఫలం మొక్క నీ మొక్క అన్నమాట మరి ఇంత సురక్షమైన ఫలం అనేది సరే ఇంపైన పండు ఈడ పెట్టిన ఇంపు కానీ పడి ఇప్పుడు ఇంకిపోతాడు మీద కుంగిపోతాడు సింగల్ సిరిపోతాడు కొంగల మీద కొట్టడం దోష దొరికిపోతాడు అంత సునోసరం ఉన్నది ఈ పండు నా పండే కట్టుకుంటుంది పండు అది ఎట్లా దానికి ఒక చెప్పరా ఏంటి నేనెందుకు చెప్తా నీ అవసరం పని మొగలు గుణం అంతా గింతే పడేది నేను చెప్పిన తాతలేసి తాత తాత ఏడకే అడుగుతాడు కదా చెప్తే ఏమైనా తినగాదు తిరుపతి చెప్తాడు తాత పేరు సాయి తాత అయ్యో అది నన్ను చూస్తే మిసాలు చెప్తుంది తాత సిగ్గు అవుతుందట మిసాలు చెప్తుంది తాత సరే నీకు ఫలం కావాలా పోవాలా అయ్యా ఇచ్చేటోళ్ళు ఇట్లా నువ్వు కదా అడిగి అట్లా పెట్టినా చెప్తావు ఇచ్చేదేదో ముందుగా ఇయ్యాలి దానికి ఇట్లా అట్లా ఇట్లా అట్లా కాదు నేను చెప్పినట్టు చెప్తేనే ఫలం ఇస్తా లేకుంటే వెళ్ళిపోతే ముందు ఏం చెప్తావో చెప్పుడు పాడు కానీ ఆ రెండు శ్రీపాదాలు ఒక దగ్గర పెట్టి రెండు హస్తాలు ఆలేసి కాకర కళ్ళు పెట్టినా ఇగురు తప్పిదానికి తెల్లారి చెప్పినా పని కరెక్ట్ ఇట్లా పెట్టాను ఏంటి